రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో ఓ మాజీ గ్రామ ప్రథమ పౌరులు, మాజీ సర్పంచ్, ఉత్తమ సేవకులు, వేంసూరు పరిసర ప్రాంతాలలో గొప్ప పేరున్న ఉత్తమ ప్రజా శంకర్ దాదా ఎంబీబీఎస్ ప్రాథమిక వైద్యుని బండారం బట్టబయలు అయిన సంగతి విదితమే. ఈ దళిత నియోజకవర్గ పరిధిలో సుమారు 20 పడకల దవాఖానా దశాబ్దన్నర కాలాలుగా కార్యకలాపాలు సాగిస్తూ పేద రోగుల నుండి అందిన కాడికి పిండుకుంటుంటే కూతవేటు దూరంలో ఉన్న స్థానిక ప్రభుత్వ వైద్యులకు కనిపించడం లేదు కాబోలు. ప్రస్తుత విచారణకు వచ్చిన అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓని వివరణ కోరగా మేము సాధారణంగా విజిట్ చేశాము, నోటీసు ఇచ్చాము, ఇంకేం చేయాలి అంటూ పొంతనలేని సమాధానం చెప్పడం విశేషం. జిల్లా అధికారి డిఎం అండ్ హెచ్ఓ మాలతిని వివరణ కోరగా విచారణ అధికారి నివేదిక అందించిన అనంతరం చర్యలు తీసుకుంటాము అంటూ వివరించడం శ్లాఘనీయం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, మాజీ గులాబీ నాయకుడిని కన్నుసన్నల్లో ఈ తతంగం నీరు కారిపోయింది అనే నిజం సత్యం అంటున్న స్థానిక ప్రజలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నీకు ఇక్కడ రావడానికి హక్కు లేదు. అది పేషెంట్ గా ఈ గౌరు దగ్గర పోవడానికి హక్కు ఉందంటే, నీకు ఎవడన్నా చదువుకున్నాడు వైద్యం చేస్తుంటే వాడి దగ్గరకు హక్కు ఉంది. ఏమి చదువు లేదు, సర్టిఫికేట్ లేదు దగ్గర ఎట్ట వస్తావు? నీకే హక్కు లేదు. నువ్వు చేస్తున్న తప్పే కదా, నువ్వు చేస్తున్న తప్పే కదా. ఇది ఇందులో ఎవరు ఉంటారు బాబు? ఇదేంటండి మీకు కనీసం మీకు హైవే మీద మేము చూస్తూ 10 సంవత్సరాల నుంచి నిన్ను వదిలేసాం. పోయిన సంవత్సరం జిల్లంతా అల్లకోలం చేసాం, ఇంకోటి ఇప్పుడు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నాను. ఫార్మసీ సర్టిఫికేట్ నీకు ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తుండేనా? ఎప్పుడు రెన్యూవల్ అయింది నీకు? అది ఎప్పుడు రెన్యూవల్ అయింది? ఎవరి పేరు మీద ఉంది? ఎక్కడ చదివాను ఫార్మసీ? ఎప్పుడు రెన్యూవల్ ఎప్పుడైంది ఇది? నువ్వు ఫార్మసీ పట్టడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్ పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడ డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు చెప్పున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా. నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందుల లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైం అంటే ఖచ్చితంగా నీ క్రిమినల్ కేసు బుక్ చేయి. బయట పెట్టుకొని ఫైల్ పెట్టుకొని మాకే ప్రాక్టీస్ చేయడం. చదువు రిజిస్టర్ చేసిన